ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి. ఎక్కడో తెర వేయకపోతే పబ్లిక్ అందరికి తెలియాలా, అందుకే సామాన్యులకు అర్థమైన విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ అధ్యక్ష, సభ యొక్క హుందాతనం, గౌరవం, అదేవిధంగా బాధ్యత, ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి, అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష. సో యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ your discretion on several matters అధ్యక్ష. సభ నుంచి మేము సభ్యులుగా మేము కోరేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్షతోటి ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారో ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్తో పాటు నా మనవి ఏంటంటే ప్రొసీజర్స్, సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. యూ హ్యావ్ ద పవర్స్, యూ ఆర్ లైక్ యూ ట్రూలీ సెడ్ అధ్యక్ష, యూ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. As a custodian, you have to exercise your powers and duties. Through that only we can support our members in this long journey, అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి అధ్యక్ష. ఇట్లా అనాలోచిత మాటలు, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలపైన ఈ విధంగా అభాండనాలు, మీపైన అభాండనాలు వేయడం అనేది సరికాదు అధ్యక్ష. తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఐ విల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్. దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తారు అధ్యక్ష. మనోహర్ గారు, మీరు కూడా సభాపతి చేశారు, మంచి సూచన చేశారు. మీరు చెప్పిన సూచన బాగుంది. నేను ఒకసారి స్టడీ చేసి సభా హక్కుల కమిటీకి పంపించి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. దీని మీద డిస్కషన్ వద్దండి ప్లీజ్. రూలింగ్ అయిన తర్వాత పెద్ద మాట్లాడండి. దీని మీద డిస్కషన్ అనవసరం. ఇంకా మనం ఆల్రెడీ రూలింగ్ ఇచ్చాం కదా. విషయం, సభాపతి యొక్క హక్కులకు సంబంధించిన విషయం, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయం, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలకి ప్రతినిధి ఎవరో, ఏ విధంగా జరిగిందో ఇంకా కంటిన్యూ అవుతుంది. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమ సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా తప్పుడు విధానాలు వెళ్తున్నారు, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా ఏ విధంగా పరిపాలన చేశారు, ఇవాళ కూడా అదే విధానంలో ముందుకు సాగుతున్నారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అట. నేను అంటున్నాను, 30 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైలే నీ గతి, ప్రభుత్వ అతిథి గృహం లాంటి జైలు, దానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని దానికి తెలియజేస్తూ, ఒకటే
డిబేట్ చేయండి. అవసరమైతే 1 గంట 2 గంటలు దీనికోసం వెచ్చించి డిబేట్ చేద్దాం, అందరం చర్చిద్దాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చిద్దాం అని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను.